నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. ఈ నెల 26 నుంచి రైతు భరోసా. రేపు కుప్పంకు చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం. పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం. చలో హైందవ శంఖారావం, భారీ బందోబస్తు. తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ తీపి కబురు అందించారు. రైతు భరోసా కింద ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం ఇచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు సాయం అందిస్తామని వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపటి నుంచి 3 రోజులు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం పర్యటన కొనసాగించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. డ్వాక్రా సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో పలు ప్రారంభోత్సవాలు, యువతతో సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతపురం బార్ అసోసియేషన్కి చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఆయన మృతికి కారణమైన అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని శ్రీ పొట్టిరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు న్యాయవాదులు డిమాండ్ చేశారు. శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి సిఐ శాంతిలాల్ చర్యకు వ్యతిరేకంగా కోర్టు ఎదుట నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, న్యాయవాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక సివిల్ కేసు విషయంలో న్యాయవాది శేషాద్రిని అనంతపురం 3 టౌన్ సిఐ శాంతిలాల్ స్టేషన్కి పిలిచి దండించినందుకు తీవ్ర మనస్తాపానికి గురైన శేషాద్రి సిఐ ఛాంబర్లోనే గుండెపోటుకు గురై చనిపోయాడన్నారు. శేషాద్రి వెంట వెళ్లిన జూనియర్ న్యాయవాదులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించకపోవడం శోచనీయమన్నారు. సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దంటూ సుప్రీంకోర్టు పదే చెబుతున్న సిఐ శాంతిలాల్ ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు. న్యాయవాది మృతికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తర్వాత ఆయన అక్రమంగా పోలీసులు పిలిపించి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఆయన మృతికి కారణమైనటువంటి సిఐపై వెంటనే చర్య తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరు న్యాయవాదులు ఈ రోజు విధులు బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ లో పెట్టిన బోర్డులకు విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా వాళ్ళు సివిల్ పంచాయతీలు నిర్వహిస్తూ అక్కడ కూడా ముండికి పడ్డ కేసులు మాత్రమే కోర్టుల మీదకు వదిలేస్తూ కోర్టుల్లో ఉండే న్యాయవాదుల పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనల ప్రకారం వాడు కూడా నడుచుకోవాలని, చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలియజేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అనంతపురం బార్ సీనియర్ సభ్యుడు
బివి శేషాద్రి గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తర్వాత ఆయన అక్రమంగా పోలీస్ పిలిపించి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఆయన మృతికి కారణమైనటువంటి సిఐపై వెంటనే చర్య తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతని అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకూడదని ఆలోచించి ఈ పథకం అమలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. భోజనం వృధా చేయకుండా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుందుర్పి మండలంలో రెండోసారి విద్యార్థుల సమక్షంలో నేను మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఇప్పుడు మాట్లాడిన ముగ్గురు విద్యార్థులు కూడా అద్భుతంగా మాట్లాడారు. అంటే వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న ఏదైతే మన రాష్ట్రంలో ఈరోజు ప్రారంభం అవుతుందో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు మీద ఏదైతే ప్రారంభమవుతుందో దానికి సంబంధించి విషయాలు మన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చాలా క్లుప్తంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మీ భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుండాలి. ఈ కుందుర్పి మండలంలో కుందుర్పి హెడ్ క్వార్టర్లో మారుమూల మండలమైన మన ప్రాంతం ఎప్పుడు కూడా తోడుగా మేముంటాం, తోడుగా అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ వాతావరణం కానీ ఈ చెట్లు కానీ చాలా అద్భుతంగా ఉంది కాలేజు. ఏదేమైనా కూడా పిల్లలు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారనేది. నిజంగా అది మనం మొదటిసారిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ గారికి. ఈ పేరులో చాలా గొప్పతనం ఉందని మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా గొప్పతనమే ఉంది. ఏ రోజు కూడా పేర్లకు పాకులాడే ప్రభుత్వం కాదని ఇప్పుడు మీరు చూస్తే చాలా పథకాలకు కూడా పెద్దల పేర్లే పెడుతూ వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే అనంతపురం జిల్లాలో విజయవాడలో నిర్వహిస్తున్న హిందూ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు కళ్యాణదుర్గం నుండి వెళ్తున్న 2 బస్సులను జెండా ఊపి శాసనసభ్యుడు అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా అధికారులు హల్చల్ చేశారు. అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని భారీ యంత్రాల సాయంతో అధికారులు కూల్చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మిస్తున్న బిల్డింగ్ను కూల్చేశామని హైడ్రా అధికారులు చెప్పారు. సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది 52 ఏళ్ల మహిళ రికార్డు సాధించింది. గత నెల 28న విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహసయాత్ర గోలి శ్యామల అనే మహిళ ప్రారంభించింది. సముద్రంలో రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కిలోమీటర్లు ఈది కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకుని రికార్డు సాధించిన గోలి శ్యామల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి కోర్టు మసీదు మీదుగా గట్టపల్లి రోడ్డు వరకు, శివాలయం నుండి జెండా చౌరస్తా మీదుగా మున్సిపల్ వరకు పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణ ప్రగతిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుల్తానాబాద్ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని అన్నారు. 3 నుండి 6 నెలల్లోగా దశల వారీగా అభివృద్ధి పూర్తి చేస్తామని తెలిపారు.
రోడ్డు వైండరింగ్, అదేవిధంగా హాస్పిటల్ షట్టర్లు ఆనుకున్నటువంటి చౌరస్తా, కోర్టు చౌరస్తా, అక్కడ కూడా రోడ్డు వైండరింగ్. మనం ముందు పోతే మండలాఫీస్ చౌరస్తా, మరి ఇటు పక్కపొంటి మండల్ పరిషత్ క్వార్టర్లు, ఆడ కూడా రోడ్డు వైండరింగ్. మళ్ళీ ముందు పోతే మజీద్ చౌరస్తా నుంచి వెళ్ళి గట్టెపల్లి రోడ్డు వరకు రోడ్డు వైండరింగ్ కార్యక్రమాలను మరి కలెక్టర్ గారు నేను కలిసి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ షట్టర్ల యజమాన్యం ఉన్నారు, మరి కాలేజ్ షట్టర్లు కావచ్చు, ఆర్ఎన్బి షట్టర్లు కావచ్చు, మరి అవన్నీ కూడా హాస్పిటల్ షట్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఎవరైతే కిరాయిదారులు ఉన్నారో రోడ్డు వైండనింగ్తో పాటు మరి దాని అంతటా కూడా సెంటర్ లైటింగ్ తీసి డివైడర్ కట్టి మరి రోడ్డును ఒక నాణ్యతగా మన హైదరాబాద్ కరీంనగర్ లెవెల్ ఎట్లయితే ఉంటుందో మన మెయిన్ రోడ్ అంతా కూడా అట్లా చేయాలని చెప్పి దాదాపు ఇప్పటికి 2,70,00,000 శాంక్షన్ తీసుకున్నాం. కానీ ఇంకా అదనంగా ఇంకొక 2.5 కోట్లు కూడా ఖర్చు అవుతుందని చెప్పి సంబంధిత ఏఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా ఇతరాత్ర నిధుల ద్వారా విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు వేదికగా నిలిచింది. ఇక్కడి ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన నేవీ డెమో కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరి, నారా దేవాన్ష్ హాజరయ్యారు. ఈ నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించారు. ఈ విన్యాసాల్లో వివిధ రకాల యుద్ధ నౌకలు, అత్యాధునిక వ్యవస్థలతో కూడిన లాంగ్ రేంజీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్, P-8I నేవీ డోర్నియర్ విమానాలు, హాక్ జెట్ విమానాలు, సీకింగ్ హెలికాప్టర్లు, ALH హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హెలికాప్టర్లు రకరకాల ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్ ప్రదర్శించింది. సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీప కాంతులతో జిగేల్మన్నాయి. ఆ నౌకలను లైటింగ్తో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చింతలపూడి న్యాయస్థానముల పరిధిలో ఏర్పాటు చేయబడిన పారాలీగల్ వాలంటీర్లు సహాయ ఫౌండేషన్ ట్రస్టుకు చెందిన 3 ఎంపిక కావటం గర్వంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు పేర్కొన్నారు. పారాలీగల్ వాలంటీర్లుగా కామవరపుకోట మండలంలో ప్రజలకు న్యాయస్థానములకు మధ్య వారధిగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజులలో ప్రజలకు న్యాయస్థానముల యొక్క ఆవశ్యకత, చట్టాల యొక్క పరిధి, ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే సదుపాయాలు, పథకాలపై అవగాహన, మహిళలకు, చిన్నారులకు భద్రత, ఆసుపత్రి, పాఠశాల, హాస్టల్లో ఉండవలసిన సదుపాయాల గురించి అవగాహన, న్యాయపరమైన సలహాలు అందజేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని వెల్లడించారు. కామవరపుకోట మండలంతో పాటు చింతలపూడి, లింగపాలెం, టీ నర్సాపురం మండలాల పారా లీగల్ వాలంటీర్లతో సమన్వయంగా ముందుకు సాగుతామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 6 గ్రామాల్లో 6,85,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు శంకుస్థాపన చేశారు. గత జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో రాష్ట్రంలోని అన్ని రహదారులు విధ్వంసానికి గురయ్యాయని తెలిపారు. వచ్చే సంక్రాంతి నాటికి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల లక్ష్యమని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంగా ఒకే రోజు 815 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత చంద్రబాబుది అని పేర్కొన్నారు. రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పూర్తి చేస్తే, తర్వాత 19లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కాగితాల మీద అయితే 2% పురోగతి చూపించాడు కానీ 20-30% వెనక్కి నెట్టేయడమే కాదు, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి.
ఆ రోజు 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కుర్చీ కోసం, అధికారం కోసం ఆ రోజు నిర్వాసితులతో 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పి 2013 R&R ఏదైతే అయిపోయిందో వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ప్యాకేజ్ ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పి ఆ రోజు 151 సీట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయలు కూడా ఆ పోలవరం నిర్వాసితులకి ఇవ్వకుండా వాళ్ళు రోడ్డెక్కించినటువంటి పరిస్థితి. వరదలు వస్తే కనీసం వాళ్ళని పలకరించినటువంటి పాపాన పోకుండా వాళ్ళ కొండల్లో గుట్టల్లో ఏ పాము ఎప్పుడు కాటేస్తుందని భయంతో బిక్కుమంటూ గుడారాలు వేసుకుని నిర్వాసితులు రోడ్డెక్కినటువంటి స్థితిలో మా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి, మా తెలంగాణకి మమ్మల్ని పంపించేయండి అని నిర్వాసితులు రోడ్డెక్కి మరి ప్రభుత్వాన్ని నిలదీశారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అధ్వానమైనటువంటి పాలనతో పాటు ఆ పోలవరం నిర్వాసితుల్ని ఏ రకంగా మోసం దగా చేశాడో అంతకు మించి ఉదాహరణ అవసరం. కానీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది. నిన్న నుంచి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 832 కోట్ల రూపాయలు నిన్న ఉదయం నుంచి కూడా ఆ నిర్వాసితుల అకౌంట్లో పడుతూ ఉంటే ఈవేళ పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఆ నిర్వాసితులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు నిన్నటి నుంచి. ఎందుకంటే ఆ రోజు 2019కి ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే 800 కోట్ల రూపాయలు ఆ రోజు నిర్వాసితులకి మాకు ఆ రోజు ప్యాకేజీలు R&R అందజేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాకనే మళ్ళీ ఈ రోజు 840 కోట్ల రూపాయలు మళ్ళీ అందుతూ ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ముంచేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని నిర్వాసితులు అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పమని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అంటే ఈవేళ మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మాది. పోలవరం ప్రాజెక్టు కట్టి పోలవరం నుంచి గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ తీసుకెళ్లి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం ఎంతో ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు గురించి తమ విలువైనటువంటి భూముల్ని, తమ విలువైనటువంటి ఇళ్లను, తమ విలువైనటువంటి ఆస్తుల్ని ఈ రాష్ట్రం కోసం, ఈ రైతుల కోసం త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం. అందుకే ఈవేళ ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఈవేళ ఆ 840 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థకి తావు లేకుండా ఒక్కొక్క ఇంటికి 40 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు నేను ఒక్కొక్కళ్ళ అకౌంట్ లో పడుతూ ఉంటే వాళ్ళ ఆనందానికి హద్దులేనిటువంటి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కొమురం భీం విగ్రహాలను ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీంద్రరావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆవిష్కరించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ చికాగోలో ప్రసంగించిన ఉపన్యాసం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ఎమ్మెల్యే అన్నారు. కొమురం భీం పోరాటాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మన జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నటువంటి మన వివేకానంద స్వామి విగ్రహాన్ని, అదేవిధంగా కొమరం భీం విగ్రహాన్ని రోడ్ వైడనింగ్ భాగంలో వారు గత 8-9 సంవత్సరాల క్రితమే దాన్ని తొలగించడం జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టలకు పునఃప్రతిష్ఠ కొరకు ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్లకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు వివిధ కుల సంఘాలలో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా మనం కొమరం భీం విగ్రహాన్ని, అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం, అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఈరోజు వచ్చి చాలా జయప్రదం చేశారు. ముఖ్యంగా కొమరం భీం గారు వారు 18వ శతాబ్దంలోనే మన నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు. అప్పుడున్నటువంటి ఆసిఫ్ జాయి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పన్నం కట్టకుండా మన భూమి మనం సాగు చేసుకోవాలి, జల్ జంగల్ జమీన్, ఈ అడవులు మన సొంత, మనకి ఎవరికి కప్పం కట్టడం లేదని చెప్పేసి ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మన గోండు బిడ్డ, ఆదివాసీ బిడ్డ కొమరం భీం గారికి ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా వివేకానంద స్వామి గారు 1890 సంవత్సరంలోనే చికాగోలో ఒక సన్యాసిగా ఈయనే మాట్లాడతాడని చెప్పేసి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే విధంగా ఆ రోజు చికాగో స్పీచ్ ఇచ్చేసి మన ప్రభుత్వ సంస్కృతి సాంప్రదాయాలను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయుడు గర్వపడే విధంగా మన దేశ సంస్కృతిని, ఖ్యాతిని ప్రపంచానికి తీసుకున్నటువంటి మహాన్ యోగి,
మన స్వామి వివేకానంద గారికి వారు కూడా ప్రత్యేక నివాళులు అర్పిస్తూ ఈ మహబూబాద్ పట్టణంలో వివిధ పార్టీలను కలుపుకొని అన్ని కుల సంఘాలను కలుపుకొని యాదగిరిగుట్ట శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమం జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో అర్చకులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.